హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ని వన్ బై వన్ క్లియర్ గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ ఆఫీసర్ పోస్ట్ కి అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 19/8/2026 నుంచి 31/8/2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చూసుకుంటే 31/7/2026 కి ఏజ్ లిమిట్ చూసుకుంటే మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ స్ట్రీమ్ అయినా పర్లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే బ్యాంక్లో కానీ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ లైక్ హోమ్ లోన్స్, పర్సనల్స్ లోన్ ప్రొవైడ్ చేయడంలో 2 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఫస్ట్ 3 ఇయర్స్ వరకు ఉంటుంది. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని రెన్యువల్ చేయడం జరుగుతుంది. కెరియర్ ప్రోగ్రెషన్ చూసుకుంటే కాంట్రాక్ట్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది యాజ్ అసిస్టెంట్ మేనేజర్గా. సో ఇది కంప్లీట్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ పైన బేస్ అయి ఉంటుంది. పోస్టింగ్ లొకేషన్ చూసుకుంటే ఈ ప్లేసెస్లో అయితే మనకి పోస్టింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ చూసుకుంటే జాయినింగ్ టైంలో 7,85,000 పర్ యానం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అడిషనల్గా జూనియర్ ఆఫీసర్ పోస్ట్కి ఢిల్లీ, ముంబై, పూణే రీజియన్లో వర్క్ చేసినట్లయితే అడిషనల్గా స్పెషల్ అలవెన్స్ కింద 10,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్కి. అహ్మదాబాద్ రీజియన్లో వర్క్ చేస్తే స్పెషల్ అలవెన్సెస్ కింద పర్ మంత్కి 5,000 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ మోడ్ చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. తర్వాత గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేస్తారు. ఇది క్లియర్ చేసిన వాళ్ళకి సైకోమెట్రిక్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. హౌ టు అప్లై చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ముందు మీ యొక్క డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కమ్యూనికేషన్ ప్రాసెస్ అంతా మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ ప్రొవైడ్ చేసింటారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఈమెయిల్ ఐడిని యాక్టివ్లో పెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటోగ్రాఫ్కి సంబంధించిన గైడెన్స్ చూసుకుంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫోటోలో క్యాప్స్ కానీ, హ్యాట్స్ కానీ, డార్క్ గ్లాసెస్ కానీ వేసుకోకూడదు. రిజల్యూషన్ చూసుకుంటే 378 పిక్సెల్స్ విడ్త్, 437 పిక్సెల్స్ హైట్ ఉండాలి. ఫైల్ సైజ్ చూసుకుంటే 50 KB క్రాస్ అవ్వకూడదు. సిగ్నేచర్ చూసుకుంటే వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్తో సైన్ చేయాలి. రిజల్యూషన్ చూసుకుంటే 140 పిక్సెల్స్ విడ్త్, 140 పిక్సెల్స్ హైట్ ఉండాలి. ఫైల్ సైజ్ చూసుకుంటే 50 KB లోపల ఉండాలి. రెజ్యూమ్ గైడెన్స్ చూసుకుంటే PDF ఫార్మాట్లో ఉండాలి అండ్ 1 MB క్రాస్ అయ్యకూడదు. క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సిస్టమ్ జనరేట్ చేసిన యూజర్ ఐడిని నోట్ చేసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము. అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫ్యూచర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క వెబ్సైట్ని క్యాండిడేట్స్ విజిట్ చేస్తూ ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కోసం వాళ్ళ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఓన్ కాస్ట్ని భరించాల్సి ఉంటుంది. ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ, డేర్నెస్ అలవెన్సెస్ కానీ ప్రొవైడ్ చేయరు. సైకోమెట్రిక్ అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి మెడికల్ ఫిట్నెస్, సాటిస్ఫాక్షనరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ సిబిల్ స్కోర్, పోలీస్ క్లియరెన్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ వెబ్సైట్లో డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ ముందుగానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.